నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? కూళేశ్వరం ప్రాజెక్ట్ నేనంటూ ఈ తెలంగాణ భవిష్యత్తు ఆ కూళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉందని చెప్పండి మనం చూస్తామని చెప్పి అంటున్నాను. ఆ కూళేశ్వరం ప్రాజెక్టులో మరణం చేపట్టబడితేనే కానీ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అనేది తీర్చిదిద్దబడడం సాధ్యం కాదు అని చెప్పి మనం చేస్తామని చెప్పి అంటున్నాను. నువ్వు 2 పియర్స్ కుంగితే మరమ్మ చేపట్టలేనుడివి. ఎస్ఎల్బిసి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే శ్రీశైలం టనల్ నిర్మాణ దశలో కుంగి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలను వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పంటున్నాను. అటువంటి వాళ్ళు మాట్లాడతాడా? అటువంటి వాళ్ళు మాట్లాడతారా అని చెప్పంటున్నాను నేను. వీళ్ళ తెలంగాణ భవిష్యత్తు మన భవిష్యత్తు ఏనాటికైనా బీఆర్ఎస్ తో కేసీఆర్ తో ముడిపడి ఉందని చెప్పంటున్నాను. ఇప్పుడే బాలకిషన్ గారు తోటపల్లి రిజర్వాయర్ మా హరీష్ రావు గారి యొక్క మరి జన్మస్థలం తోటపల్లి అని చెప్పంటున్న ఆ రిజర్వాయర్ ఏది ఒకప్పుడు చెరువు, దాని రిజర్వాయర్ గా నిర్మాణం చేపట్టి అంతగిరి అనంత సాగర్ వీళ్ళ కొంత మన మానకొండూరు ఎస్ఆర్ఎస్పీతో నీరు వచ్చినా గానీ వీళ్ళ గన్నేరువరమే గాని బెజ్జంకే గాని ఇల్లతకుంటే గాని పూర్తిగా కరువు ప్రాంతం వీళ్ళ మెట్ట ప్రాంతం అని చెప్పంటున్న అటువంటి ప్రాంతానికి వీళ్ళ సాగుని అద్దె ఘనత వీళ్ళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తామని చెప్పంటున్నాను. ఇప్పుడు 30 మాసాలు గడుస్తుంది. ఒక్క ఎకరా నీరు ఇచ్చినారే, ఒక్క ఎకరానికి అని చెప్పంటున్నాను. అదనంగా మా మిత్రుడు బాలకిషన్ గారు ఏదైతున్నదో గన్నేరువరం మండల కేంద్రం చేయాలని చెప్పి నన్ను ఉద్యమిస్తే అప్పుడు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉండరన్న. అప్పుడు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి గన్నేరువరం మండల కేంద్రం సాధించిన ఘనత సోదరుడు రసమై బాలకిషన్ అని చెప్పి అంటున్నాను. వీళ్ళ గుండ్లపల్లి గన్నేరువరం రోడ్డు మంజూరు చేస్తే 30 మాసాలు గడుస్తుందా? గుండ్లపల్లి గన్నేరువరం రోడ్డు మంజూరు చేయబడి అన్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మంజూరు చేయబడితే 30 మాసాలు గడుస్తుందా? ఏమైంది రోడ్డు అయినా అదే? నేనేమంటూ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి మళ్ళా రసమ ఎమ్మెల్యే అయితేనే కానీ అది ఎత్తాడు కనబడతలేదు అని చెప్పి అంటున్నాను. ఏ కార్యక్రమమే కానీ కానివ్వండి చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఎంతకు ఆ ఫ్యూచర్ సిటీ ఆయన ఫ్యూచర్, ఆ ఫ్యూచర్ సిటీ ఆయన ఫ్యూచర్ తప్పేది అవుతుందో ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆయనకు ఆలోచన లేదు అని చెప్పంటున్నా. మనంతా కులానికి ఎవరమైనా రైతాంగం ఏం చెప్పంటారు? రైతాంగం ఏంటి? వ్యవసాయం, సాగునీటి కల్పన. అదనంగా ఏదైతుందో ఈ పాలమూరు రంగారెడ్డి లేదు, కాళేశ్వరం మరమ్మతు లేదు. పండించిన పంట ధాన్యానికి ఏదైతుందో మద్దతు ధర కల్పనలో ప్రతి సంచికి 3 కిలోలంటే ప్రతి క్వింటల్ ఏదైతుందో 5 నుండి 10 కిలోల వరకు కోత అవుతుంది. అయితే లేదే? దయచేసి చెప్పండి నేను. ఆనాడు ఏదైతున్నదో మొక్కజొన్న పండిస్తే మనం ఎంత వ్యవసాయ ఉత్పత్తులు పండిస్తే అంత సేకరించింది. ఇలా మొక్కజొన్న ఏదైతే 25 క్వింటల్ మాత్రమే సేకరిస్తాం, అదనంగా ఎంత పండించుకోవాలి మాకు సంబంధం లేదంటుండు. ఇవాళ ఏదైతుందో మళ్ళీ ఇలా తెలంగాణ భవిష్యత్తు మనకు కావాల్సింది రేవంత్ రెడ్డి భవిష్యత్తు కాదు, రేవంత్ రెడ్డి భవిష్యత్తు కాదు అని చెప్పట్టు నేను. తెలంగాణ ప్రజల భవిష్యత్తు, ఈ రైతాంగ భవిష్యత్తు మనకు కావాలి. ఈ రైతాంగ భవిష్యత్తు అది కేసీఆర్ గారితోనే ముడిపడి ఉంది, బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరము ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి ఉంటాడే, ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగ యువత ఉంటాడని చెప్పి అంటున్నా. ఇలా తెలంగాణ భవిష్యత్తు విద్యార్థి, ఆ విద్యార్థుల జీవితాలు తీర్చిదిద్దాలి, తెలంగాణ భవిష్యత్తు తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆనాడు బలహీన వర్గాలకు ఏదిస్తుందో జ్యోతిబా పూలే గురుకుల ఆశ పాఠశాలలు, ఎస్సీలకు ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, గిరిజన రెసిడెన్షియల్ స్కూల్, అల్పసంఖ్యాక వర్గాల రెసిడెన్షియల్ స్కూల్, 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిందే కేసీఆర్ గారు. 1000 అంటున్నాడు. 30 మాసాలు గడుస్తుందే, ఒక్క స్కూల్ మంజూరు చేసిండా? నేను ఏదో పత్రికలు చదివినా లేదు రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఎందుకే మేము ఇది కుదిస్తా 4,000 అని చెప్పి అంటుండే. ఎవడన్నా పాఠశాల తగ్గించాలని ఆలోచన చేస్తాడా, పెంచాలని ఆలోచన చేస్తాడే? ఇది విద్యా హక్కు చట్టం. ఈ విద్యా హక్కు చట్టం ఏదైతే యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ప్రతి నివాసిత ప్రాంతంలో ఒక పాఠశాల ఉండాలని చెప్పని అటువంటి పాఠశాల కుదించిన కుట్ర ఇంకో రేవంత్ రెడ్డి చేయబోతున్నాని చెప్పంటారు. ఇలా విద్యార్థులకు ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్, అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో చదువులు మాత్రమే విద్యార్థుల బాధ్యత, చదివించే బాధ్యత కేసీఆర్ చేపట్టింది. ఇవాళ ఏమైంది?
ఎక్కడైనా కళాశాలలో చేరిక కావాలంటే మన ఫీజు మనం కట్టుకుంటేనే కాదు, మనం చేరిక లేదే అంటున్నాను. నిరుద్యోగ యువత రాష్ట్రం ఏర్పడ్డది, దశాబ్ద కాలంలో నిర్మాణం చేసి నిరుద్యోగ యువత తోడు నిలిస్తే ఇలా ఆచలపల్లిగా ఊరేగించి ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు చేసే వాగ్దానాలు అమలు చేయాలి కదనే. మొదటి 2 సంవత్సరాల 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిండు, కల్పించింది 17,000 అని చెప్పంటున్నా. నిన్న ఏదైతున్నదో 19,000 కానిస్టేబుల్ ఉద్యోగాలుంటే కేవలం 5,000 నోటిఫికేషన్ ఇస్తున్నారు, 5,000 నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పంటాం. ఉద్యోగాలు ఖాళీ లేక కాదు, ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి లేక, ప్రభుత్వ చిత్తశుద్ధి లేక చెప్పంటున్నా. ఇలా నిరుద్యోగ యువత అన్నాడు రాహుల్ గాంధీని పట్టుకొచ్చిందే, ఇవాళ పట్టుకరా. ఇవాళ మీకు ఏదైతే అశోక్ నగర్ కానీ చిక్కడపల్లి కానీ సందర్శించడానికి ఒక ధైర్యం రేవంత్ రెడ్డికి ఉన్నది అని అడుగుతున్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో ముడిపడి ఉన్నది. దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం ఆ దిశగా మంద కృషి చేయాలని చెప్పి అంటున్నా. ఆడబిడ్డల గురించి మాట్లాడతాడా, నేను కోటీశ్వరులను చేస్తాడా, కోటీశ్వరులను కాదు లక్షాధికారులను చేయమంటున్నాను. నేను లక్షాధికారులు చేయని చెప్పంటున్నాను. నెలకి 2,500 ఇస్తా అని చెప్పిండు మా ఆడబిడ్డలకు. ఇచ్చిండు అన్నే 2,500 అంటే సంవత్సరానికి ఎంత అవుతాయి? 2,500 ఇంటూ 12 30,000 అవుతాయి. 30,000 ఇంటూ ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచింది 75,000 అని చెప్పి అంటున్నాను. ఇంకా 2.5 సంవత్సరాలు ఇంకా 75,000 అవుతాయి. ముందు 1,00,000 కక్కు, ముందు 1,00,000 కక్కురా ఆయన కోటీశ్వరుడు అక్కర్లేదని చెప్పి అంటున్నాను. దయచేసి ఏదైతున్నదో ఇవాళ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, అందరినీ కార్యోన్ముఖం చేయటం. ఇవాళ ఎన్నికలు ఇంకో 2 సంవత్సరాలు ఉందా? మరి స్థానిక సంవత్సరాలు ఎన్నికలు పెడతారో పెట్టడో తెలియదు. మరి ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే వాడు ఎన్నికలు పెట్టే ధైర్యం చేస్తారే నేనైతే అనుకోనని చెప్పి అంటున్నాను. ఎందుకంటే ఎన్నికలు పెడితే మాత్రం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ జెండా ఇవాళ మండల పరిషత్లే కానీ జిల్లా పరిషత్పై ఎగరవేయబోతుందని చెప్పి అంటున్నా. రేపు రాబోయే ఎన్నిక అది ఏ ఎన్నికే కానీ చెప్పంటారు గులాబీ జెండా ఎగరవేయటం మనందరి యొక్క కర్తవ్యం, మన బాధ్యత చెప్పిన మనం చేస్తామని చెప్పంటున్నాను.